భారతదేశంలో జమిలీ ఎన్నికల గురించి చర్చ వాడి వేడిగా జరుగుతుంది. మొన్న జనవరి 25వ తారీఖున అంటే నేషనల్ ఓటర్స్ డే రోజున మోడీ గారు కూడా దీని గురించి ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు తీసుకురాబోతోందని చాలామంది నిపుణులు చెప్తున్నారు. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత 2023లోనే భారతదేశంలో ఎన్నికలు రావచ్చని కూడా చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు భారతదేశానికి ఈ జమిలీ ఎన్నికలు కొత్త అంటే కొత్త ఏమీ కాదు. భారతదేశంలో మొదటి 4 సార్వత్రిక ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే. 1951, 52, 1957, ఆ తర్వాత 1962, 1967 ఈ 4 ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే. ఆ తర్వాత రకరకాల ప్రాంతీయ పార్టీలు రకరకాల ఎలక్షన్స్ విభిన్నంగా రావటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసాం గత సంవత్సరం 5 రాష్ట్రాలకు ఎన్నికలు, ఈ సంవత్సరం 5 రాష్ట్రాలకు ఎన్నికలు, ఇలా రకరకాలుగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. అయితే అసలు జమిలీ ఎన్నికల వల్ల లాభాలేంటి నష్టాలేంటి? 1 ఇండియా 1 ఎలక్షన్ అండ్ 1 ఓటర్ ఇలాంటి కాన్సెప్ట్లు చాలా న్యూస్ పేపర్లో వస్తున్నాయి అన్నమాట. అసలు ఏంటి ఇది అంటే, ముందుగా దేశవ్యాప్తంగా లోక్సభకి స్టేట్ అసెంబ్లీలకి ఒకటేసారి ఎన్నికలు జరగటం మంచిదని చాలామంది చెప్తారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద భారం తగ్గుతుంది, అంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గుతుంది అని చెప్పి. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఎనర్జీస్ అన్నీ కూడా ఒకటేసారి కేంద్రీకరించి నీట్గా ఎలక్షన్స్ కంప్లీట్ చేసేయచ్చు ప్రతి సంవత్సరం భారం లేకుండా అని చెప్పి. ఇదంతా బాగానే ఉంది. అయితే ఎలక్షన్ ఖర్చు తగ్గుద్ది. భారతదేశంలో రెండవ విషయం ఏంటంటే పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్. పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్ అంటే ఎప్పుడు ఎన్నికల వాతావరణం అన్నమాట. ఇంకెప్పుడు కూడా ప్రజాకర్షిత పథకాలే, పాపులిస్ట్ స్కీమ్సే. కేంద్ర స్థాయిలో యూనియన్ మినిస్టర్స్ కూడా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దాంతో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పాపులిజం వీటి మీద ఉన్నారు కానీ గవర్నెన్స్ మీద అసలు దృష్టి లేదు. దాంతోపాటు పాలసీ పెరాలసిస్ జరుగుతుంది. పాలసీ పెరాలసిస్ అంటే ఎప్పుడు ఏదో ఒక ఎన్నికలు, కేంద్ర స్థాయిలో ఎన్నికలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు, ప్రాంతీయ లోకల్ బాడీస్ ఎన్నికలు ఇలా రావడం వల్ల పాలసీ కంటిన్యూటీ అనేది తక్కువైపోతుంది. పాలసీ పెరాలసిస్, ఎన్నికలు కోడ్ రావటం, పాలసీస్ ఆగిపోవటం, కొత్త పాలసీస్ చెప్పలేకుండా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే జమిలీ ఎన్నికలు మంచివి కదా అని చెప్పి. అయితే జమిలీ ఎన్నికలపైన చాలా వివాదాలే ఉన్నాయి. దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తి, ఫెడరలిజంలో రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను జమిలీ ఎన్నికలు దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, అంటే ప్రాంతీయవాదంతో వచ్చిన ప్రాంతీయ పార్టీలు బాగా దెబ్బతింటాయి. నేషనల్ పార్టీస్ దాటికి అవి తట్టుకోలేవు అని. అంటే ఒక ఓటరు ఎన్నికల బూత్లోకి వెళ్ళిన తర్వాత నేషనల్ పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతాడు. క్రాస్ ఓటింగ్ అనేది చాలా రేర్గా జరుగుద్ది. అంటే జాతీయ స్థాయిలో నేషనల్ పార్టీకి ఓటేయటం, ప్రాంతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ఓటేయటం రెండు ఒకటేసారి చేయలేడు. కాబట్టి ఎక్కువగా నేషనల్ మొత్తం ఒకటే సింబల్, నేషనల్ పార్టీ బిగ్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి బిగ్ ప్రామిసులు చేస్తాయి. కాబట్టి ఓటర్ సాధారణంగా నేషనల్ పార్టీకి అట్రాక్ట్ అయిపోతాడని మీరు గమనించే ఉంటారు. 2018 డిసెంబర్లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు పిలిచారు కేసీఆర్ గారు. ఆయన దృష్టిలో జాతీయ పార్టీతో కలిపి ఎన్నికలకు వెళ్తే కష్టం అవుద్దేమో, లోక్సభ ఎన్నికలతో కలిసి ఎన్నికలు వెళ్తే బీజేపీకి ఎక్కువ వస్తాయని ఆలోచించి ఉండొచ్చు అని చాలామంది నిపుణులు అప్పుడులో చెప్పారనమాట. సో ఇలా కూడా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం పాత డేటా చూస్తే 1999లో ఎక్కడైతే లోక్సభ స్థానాలకి స్టేట్ అసెంబ్లీకి ఒకటేసారి ఎన్నికలు జరిగాయో 68% మంది ఓటర్లు నేషనల్ పార్టీస్కే ఓటేశారంట. తర్వాత 2004లో 77% మంది అలానే ఓటేశారు, నేషనల్ పార్టీ వైపే మొగ్గు చూపారు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత. 2009లో 76% మంది, 2014లో 86% మంది నేషనల్ పార్టీ వైపే మొగ్గు చూపారు. సో బీజేపీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చేసి 2023లో నేషనల్ పార్టీకి మంచి గెలుపు గుర్రాలు తీసుకురావచ్చు, ఈ విధంగా జమిలీ ఎన్నికలు తీసుకొస్తేనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రెండో విషయం, మొత్తం అన్ని ఎనర్జీస్ దేశం మొత్తం ఒకటేసారి ఎన్నికలు జరిగితే కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అసలు ఉన్న కేంద్ర అధికారులు, రాష్ట్రంలోని అధికారులు, బ్యూరోక్రాట్స్ అందరూ ఎన్నికల పనిలో ఉంటారు. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారు? అసలు ఈ ఎనర్జీ సరిపోతుందా? ఈ హ్యూమన్ రిసోర్స్ సరిపోతుందా? ఇది కూడా చాలామంది ప్రశ్నిస్తారు. దాంతోపాటు భారతదేశంలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు 2 ఏళ్ళు పూర్తి చేస్తుంటాయి, కొన్ని 4 ఏళ్ళు పూర్తి చేస్తుంటాయి, కొన్ని సంవత్సరాలు పూర్తి చేస్తుంటాయి. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకటేసారి ఎన్నికలు పెట్టడం ఎట్లా అనే ఆలోచన కూడా చాలామందిలో వస్తుంది.
ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు అనేవి మనం వినాల్సి రావచ్చు, చూడాల్సి రావచ్చు, అవసరమైతే ఓటేయాల్సి రావచ్చు. దీనికి మనందరం సన్నద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.